తెలంగాణలో రానున్న 4 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 8వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఇవాళ తెలంగాణలో దట్టమైన మేఘాలు ఆవహించి ఉంటాయి. ఉదయం 11 గంటల తర్వాత చాలా ప్రాంతాల్లో వానలు మొదలై కంటిన్యూ అవుతాయి. అవి గంటకు పెరుగుతూ ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి తెలంగాణ అంతటా వాన పడుతుంది. మళ్లీ అర్ధరాత్రి వర్షాలు పడతాయి. హైదరాబాద్ లో రాత్రి వాన దంచికొట్టింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ వైశాలి. అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి శక్తి తుఫాను ప్రభావంతో తెలంగాణలో రాబోయే 2-3 రోజుల పాటు వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం మొదలయ్యేటువంటి చిరుజల్లులు సాయంత్రానికి తీవ్రమై రాత్రి వరకు భారీ ఛాన్స్ కురిసే అవకాశం ఉంది. భారీగా వర్షం పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని, దాంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అరేబియా సముద్రంలో అతి తీవ్ర తుఫానుగా మారినటువంటి శక్తి తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జోరుగా కూడా వానలు పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో రానున్న 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. 8వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. దాంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా దట్టమైనటువంటి మేఘాలు ఆవహించి ఉంటాయి. మేఘావృతమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షం మొదలై కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. గంటకు కూడా వర్షపాతం యొక్క సాంద్రత కూడా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ అంతటా కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ అర్ధరాత్రి తర్వాత వర్షాలు పడతాయని చెప్పింది. హైదరాబాద్ లో కూడా వర్షం సూచన ఉంది. ఇక హైదరాబాద్ లో రాత్రి అయితే మరోసారి వరుణుడు తన బీభత్సాన్ని సృష్టించాడు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా రాత్రి వర్షం దంచికొట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి శక్తి తుఫాను క్రమక్రమంగా బలపడుతుంది. అది తీవ్ర తుఫానుగా మారిపోతుంది. శక్తి తుఫాను యొక్క వేగము నిన్న గంటకు 100 కిలోమీటర్లు ఉండగా ఇవాళ 140 కిలోమీటర్లకు చేరింది. ప్రస్తుతం అది గుజరాత్ తీరానికి 880 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజంతా కూడా గుజరాత్ వద్దనే స్థిరంగా ఉన్నటువంటి శక్తి తుఫాను రేపటి నాటికి యూటర్న్ తీసుకొని కొంత బలహీనపడే అవకాశం ఉంది. సోమవారం ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని కూడా వాతావరణ శాఖ అంచనాకు వచ్చింది. అంటే దాని యొక్క వేగము, శక్తి తుఫాను వేగం మళ్ళీ తగ్గుతుంది. అంటే యూటర్న్ తీసుకోవడం అంటే వేగం తగ్గుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. అందువల్ల అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ రోజు భారత వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మన తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో 5 రోజుల పాటు ఈదురుగాల వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్లు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈదురుగాల ప్రభావం ఉంటుంది. ఎక్కడ చూసినా సరే వర్షం సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కాస్త కనిపించే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు ఉష్ణోగ్రత డీటెయిల్స్ లోకి ఒకసారి వెళ్తే తెలంగాణలో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 31 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ శాతానికి వస్తే పగటి వేళ మన తెలంగాణ రాష్ట్రంలో 64%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65% ఉంటుంది. రాత్రి వేళలో తేమ తెలంగాణలో 88%, ఏపీలో 92% ఉంటుంది. సో ఈ రకమైనటువంటి తేమ, ఉష్ణోగ్రతల పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణంతో పాటు అటు భారత వాతావరణ శాఖ అధికారులు ఇద్దరు కూడా దీన్ని ధృవీకరించారు. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి శక్తి తుఫాను ప్రభావము ఈ రోజు కాస్త ఎక్కువగా ఉండి రేపు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, అంటే
తుఫాన్ల ప్రభావాన్ని ఒకేసారి అంచనా వేసుకోవడం కూడా చాలా సందర్భాల్లో కష్టమవుతుంది. ఎందుకంటే ఇటు దానికి అల్పపీడన ప్రభావము, ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి యొక్క కలయికతోటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, అంటే వాతావరణ శాఖ అధికారులు ఇదివరకు చెప్పినట్టుగా ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన విధంగా ప్రస్తుతం ఉండట్లేదు. ఎందుకంటే చాలా రకమైనటువంటి విభిన్నమైనటువంటి మార్పులు మనకు వాతావరణంలో కనిపిస్తున్నాయి. ఉదయం ఒకలా ఉంటే మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్కడైతే భారీ వర్షాలు కురిసే, అంటే మేఘాల కదలికను బట్టి, ఆ తుఫాన్ల యొక్క ప్రభావం బట్టి తుఫాన్లు ఏ దిశకు పయనిస్తున్నాయి, మేఘాలు ఏ దిశకు పయనిస్తున్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి అంచనాతోటి పలు ఏరియాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులకు అంచనా వచ్చి ప్రకటన విడుదల చేస్తున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రాంతంలో కాక మేఘాలు సడన్ గా వేరే వైపుకు మళ్లిపోవడము, ఈదురుగాల స్పీడ్ ఎక్కువగా పెరిగిపోవడము, అల్పపీడన ప్రభావం కూడా సడన్ గా బలపడడంతో వాతావరణ శాఖ అధికారులు సూచించినటువంటి జిల్లాల్లో గాని ఆ ఏరియాలో గాని పడకుండా వేరే ఇతర ప్రాంతాల వర్షాలు పడడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో మాత్రం భారీ విపరీతమైనటువంటి వర్షపాతం అక్కడ నమోదైంది. సో అంటే మామూలుగా వర్షపాతం నమోదవుతుంది అనుకుంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. మినిమం 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది అనేటువంటి ఒక అంచనాకు వస్తే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. అంటే ఈ సంవత్సర కాలంలో ఇదే స్టాటిస్టిక్స్ నమోదయ్యాయి. తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, అధిక వర్షపాతం నమోదవుతుంది, కుంభవృష్టి వాన కురుతుంది. దీంతో వరదలు ఎక్కువగా వస్తున్నాయి. వరద ప్రభావము ఎట్ ఏ టైమ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఫ్లడ్ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల కూడా అటు లోతట్టే కాలనీలు మునిగిపోతున్నాయి, గ్రామాలను కూడా వరదలు చుట్టుముడుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట కూడా తీవ్రమైనటువంటి నష్టం సంభవిస్తుంది. సో ఈ వరదల విపత్తు నుంచి, ఈ వర్షం యొక్క ప్రభావం నుంచి కూడా ఎట్ ఏ టైం ప్రజలను రక్షించడానికి, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కానీ అటు అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా పడ్డటువంటి వర్షం హైదరాబాద్ సిటీ అయినా, నిర్మల్ జిల్లాలో అయినా, కామారెడ్డి జిల్లాలో అయినా, సిద్దిపేట అయినా సరే, నిజామాబాద్ అయినా, వరంగల్ అయినా, మంచిర్యాల అయినా సరే అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి అది యాదాద్రి భువనగిరి జిల్లా అయినా, జనగాం అయినా, ఏ జిల్లాలో అయినప్పటికీ కూడా నైట్ టైంలో భారీ వర్షపాతం ఈసారి నమోదైంది. అంటే రాత్రి విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. ఇటీవల హైదరాబాద్ సిటీకి వచ్చినటువంటి వరదలు కానీ, మూసీ నది ప్రభావం కూడా రాత్రి రావడము, ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి నీటి చుట్టుముట్టుకోవడము, మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ఖాళీలన్నీ కూడా కంప్లీట్ గా మునిగిపోవడం కూడా రాత్రంతా జరిగింది. అంటే నైట్ టైంలో, గతంలో ఎట్లా అంటే డే టైంలో ఎక్కువగా వర్షం పడేది, కానీ ఈసారి రాత్రి సమయంలో అత్యధికంగా వర్షపాతం కురుస్తుండటం వల్ల అటు అధికార యంత్రాంగానికి, ప్రభుత్వం కానీ ప్రజలు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు. ఎందుకంటే రాత్రి ఏ టైంలో వర్షం పడుతుంది అనే సమాచారం తెలియకపోవడము, నైట్ టైంలో సడన్ గా భారీగా వరదలు, వర్షాలు రావడం వల్ల వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రజలకు ప్రత్యామ్నాయ చర్యలు, ఉపాయాలు లేకపోవడం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, వరదల్లో చిక్కుకోవడము, వరదల్లో కొట్టుకుపోవడం లాంటి ఘటనలు ఈసారి ఎక్కువగా జరిగాయి. సో ఈ పరిస్థితులలో ప్రజలు కూడా రాత్రి కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం, అధికారులు కూడా సూచిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు, ఫోన్ లైన్ కూడా అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ సిటీలో అటు హైడ్రా బృందంతో పాటు జిహెచ్ఎంసీ బృందం కూడా 24/7 అందుబాటులో ఉంటుంది. చాలా ప్రతి డివిజన్ ఏరియాలో కూడా అక్కడ కూడా హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ కానీ ఏ రకమైనటువంటి డిపార్ట్మెంట్స్ కి ఎలాంటి సమాచారం అందించినా సరే ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి, వరద ముంపు నుంచి కూడా రక్షించడానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మరొకసారి భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందన్న విషయం తెలిసినటువంటి రైతాంగం మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పటికే కురిసినటువంటి వర్షాలతోటి వేలాది ఎకరాల్లో అటు పత్తి గాని, మిర్చి గాని, వరి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే
కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో మరొక 20 నుంచి నెల రోజుల పాటు అయితే ఇటు పత్తి పంట కూడా ఇప్పుడిప్పుడే పత్తి దిగుబడి వస్తుంది. వరికి సంబంధించినటువంటిది పరిపక్వత దశకు వచ్చింది. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే వరి కోతలు కూడా ప్రారంభం అవుతాయి. ఇక మిర్చికి సంబంధించినటువంటిది కూడా పంట దిగుబడి దశ కూడా ఇప్పుడే ప్రారంభం అయిపోయింది. మొక్కజొన్న ఆల్రెడీ వచ్చింది, కోతలు కూడా కొన్ని చోట్ల ప్రారంభం అయిపోయాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వర్షాలు పడితే పంటలు నేల కొరిగే అవకాశం ఉంటుంది, దాంతో పాటు నేల రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని కూడా రైతాంగం అయితే కొంచెం ఆందోళనలో ఉన్నారు. సో మొత్తానికి శక్తి తుఫాను ప్రభావము, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా అధికార యంత్రాంగాలను కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ రాజ్ పటేల్. తెలంగాణలో రానున్న 4 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 8వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఇవాళ తెలంగాణలో దట్టమైన మేఘాలు ఆవహించి ఉంటాయి. ఉదయం 11 గంటల తర్వాత చాలా ప్రాంతాల్లో వానలు మొదలై కంటిన్యూ అవుతాయి. అవి గంటకు పెరుగుతూ ఉంటాయి. సాయంత్రం 5 గంటలకి తెలంగాణ అంతటా వాన పడుతుంది. మళ్లీ అర్ధరాత్రి వర్షాలు పడతాయి. హైదరాబాద్ లో రాత్రి వాన దంచికొట్టింది. ఇక అరేబియా సముద్రంలో శక్తి తుఫాన్ ఇప్పుడు అతి తీవ్ర తుఫానుగా మారిపోయింది. దాని సుడి వేగం నిన్న గంటకు 100 కిలోమీటర్లు ఉండేది. ఇవాళ గంటకు 140 కిలోమీటర్లకు చేరింది. ప్రస్తుతం అది గుజరాత్ తీరానికి 880 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవాళంతా అక్కడే స్థిరంగా ఉంటుంది. సోమవారం నాటికి యూటర్న్ తీసుకుని కొంత బలహీనపడే ఛాన్స్ ఉంది. సోమవారం ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల మన ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.